తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను తుపానుగా మారనున్నదా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ ఇంత విచ్చలవిడిగా జరగడానికి కారణమేమి? ఫోన్ ట్యాపింగ్ తో రేవంత్ ను జైలుకు పంపిన కేసీఆర్ ఇప్పుడు అదే రిటర్న్ గిఫ్ట్ అందుకున్నారా? రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసే కల్చర్ కేంద్రంలో రాష్ట్రాల్లో ఎందుకింతగా ప్రబలింది? న్యాయమూర్తులు, డీజీపీలు సైతం ట్యాపింగ్ బాధితులు కావడం పతనానికి పరాకాష్ట కాదా? ఆంధ్ర, తెలంగాణల్లో ఆయా సామాజిక వర్గం అధికారులే ట్యాపింగ్ ఏజెంట్లు ఎందుకయ్యారు? మీడియా అధిపతినైన నా ఫోన్ సంభాషణలను జగన్ ప్రభుత్వం చాటుగా వినాల్సిన అవసరమేమి? హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి వారి ఫోన్లు ట్యాప్ చేసిన కేసీఆర్ చివరికి సాధించిందేమిటి? ఒకరిద్దరి ఫోన్ల సంభాషణలు వింటే మాత్రం తప్పేమిటి అని మాజీ మంత్రి కేటీఆర్ వాదించడం బరితెగింపు కాదా? పోలీస్ అధికారులు తమ వృత్తి ధర్మాన్ని మరచి అధికార పార్టీలకు తొత్తులుగా ఎందుకు మారారు? పాలకుల కోసం పాపాలకు ఒడిగట్టే అధికారులు దోషులుగా తేలి జైలు పాలైతే అది స్వయంకృతం కాదా? అధికార అహంతో చీకటి చర్యలకు పాల్పడినందునే మాజీ సీఎం కేసీఆర్ కు ప్రస్తుత దుస్థితి ఏర్పడిందా? ఉద్యమ సహచరుల్ని కాదనుకొని అవకాశవాదుల్ని చేరదీసిన కేసీఆర్ కర్మ ఫలం అనుభవిస్తున్నారా? ప్రతిపక్షాలను ఖాళీ చేసేదాకా విశ్రమించని కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంటే ఏడ్చి ఏం లాభం? తెలంగాణ బాపును కష్టాలు చుట్టుముడుతుంటే కేసీఆర్ పట్ల జనం సానుభూతి ఎందుకు చూపడం లేదు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశ్చిత విశ్లేషణ. We can comment by ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు